బలియాగము ఇది మనుజానికి రక్షణ భాగ్యము అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము అద్భుత బలి ఫలం ఈనాటి మనుజులకు పుణ్యఫలం ఆనాటి మన యేసు అద్భుత బలి ఫలం ఈనాటి మనుజులకు పుణ్యఫలం శాశ్వత రక్షణ చేర్చేడి బలిదే శాశ్వత రక్షణ బలిదే పరమున చేర్చేడి బలిదే పాల్గొనరారే వేడగరారే మన ప్రభు దీవెన పొందగరారే పాల్గొనరారే ప్రభు దీవెన పొందగరారు క్రీస్తేసు బలియాగము ఇది మనుజానికి రక్షణ భాగ్యము అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కల్లూరి లూర్ద్ మేరీ కీర్తిశేషులు కల్లూరి మరియా జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కల్లూరి లూర్ద్ మేరీకి మంచి ఆరోగ్యం కుటుంబంలో శాంతి సమాధానం కుమార్తెలకు అల్లుళ్లకు ఆయుర ఆరోగ్యములు మనవరాళ్ళు మనవళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కల్లూరి లూర్ద్ మేరీ వాయిలాడ మణిమాల కిషోర్ నివేదిత సుజిత్ జో పసుపులేటి మాధురి జోజిబాబు రోషిని రక్షక్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎల్ మారెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పిఎల్ మారెడ్డి పెంటారెడ్డి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ ఎం అగస్టిన్ గ్రెగోరియన్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాజేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి 90వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు సుందరమ్మకు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని పిజే ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి 90వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు సుందరమ్మకు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కొమ్మారెడ్డి రాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి 90వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు సుందరమ్మకు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని ఉషా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి 90వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు సుందరమ్మకు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని సంధ్య కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి 90వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు సుందరమ్మకు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కాజా శాలినికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కాజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఉప్పులూరి పవన్, మౌని తేజస్వి, మెర్సీ, అన్సీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. వీరి అందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. ఎందుకనా మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కలిసి ఈనాడు తల్లి శ్రీ సభతో తపకాల 4వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే, ఇదిగో నేను మిమ్మల్ని ఖండించుటకు రాలేదు, కానీ రక్షించుటకు వచ్చి ఉన్నాను అన్నటువంటి సత్యమును వాగ్దానమును శుభవార్త ద్వారా వింటున్నాం. మొదటి పట్టణము రాజుల దినచర్య గ్రంథము నుండి 2వ గ్రంథం నుండి గమనించినట్లయితే, వారు ఎన్నో మార్లు ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో మార్లు దేవుని ప్రేమకు మరి ముఖ్యంగా ఆయన కరుణను అర్థం చేసుకోనట్లుగా ఆయనకు దూరముగా వెళ్ళినటువంటి క్షణాలు, ముఖ్యంగా ప్రవక్తలను తృణీకరించి ఉన్నారు. దేవాలయమునకు విశ్రాంతి దినమునకు దూరంగా వెళ్ళి పాపము కట్టుకున్నటువంటి పరిస్థితులు దేవుడు వారిని ఖండిస్తూ ఉన్నాడు. తర్వాత పట్టణాల ద్వారా మనం వింటున్నాం, ఇదిగో అలాంటి ఖండన కాకుండా నా ప్రియమైనటువంటి కుమారుణ్ణి మీకు పంపిస్తూ ఉన్నాను. నేను ఎంతగానో లోకమును ప్రేమించాను కాబట్టి మీరు ఇంకా అధికముగా ప్రేమింపబడుటకు, అధికముగా ఫలింపబడుటకు నేను నా కుమారుని పంపుతున్నానని తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేక మార్లు మనము చాలాసార్లు దేవుని యొక్క ప్రేమను, ఆయన కరుణను దూరముగా వెళ్తూ ఉంటాం. ఇదిగో దేవుడే కదా మనల్ని రక్షిస్తాడు, దేవుడే కదా మనల్ని ప్రేమిస్తాడు, దేవుడే కదా సృష్టించినటువంటి వాడు కదా మనల్ని ఖచ్చితంగా నాటినటువంటి వాడు ఆయనే కాబట్టి మనల్ని పోషిస్తాడు అన్నటువంటి విధముగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని రక్షణ ప్రణాళిక మనకు అందించబడి ఉన్నది. ఆయన రక్షణ వేదమును మనకు అందించి ఉన్నాడు. కానీ స్వీకరించేటువంటి సత్తువును మనము, యోగ్యతని మనం సంపాదించుకోవాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయినటువంటి శ్రీసభ ద్వారా, ఈ సంస్కారం ద్వారా, ప్రత్యేకంగా దివ్య బలి పూజ ద్వారా మనం ఆ రక్షణ సందేశమును, రక్షణ వేదమును, మరి ముఖ్యంగా రక్షణని పొందుతున్నాం. కావున ఈ బలి పూజలో ఆయన ప్రేమకు మరియు ఆయన కరుణకు దూరంగా వెళ్ళినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరచుకొనుచూ ఉన్నావు. అటులనే క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వచ్ఛబంధమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడునట్లు కరుణింపమని
సవినయముగా ప్రార్థించుచూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. వారు ప్రవక్తలను గేలి చేసిరి. చివరకు ప్రభు మహోఢ్యుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ దినములలో యాజకులు, నాయకులు, ప్రజలు కూడా చుట్టుపట్ల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపము మూటగట్టుకొనిరి. ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తరువాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజను ఆ దేవాలయమును కనికరముతో కాపాడనించెను. కాని వారు ప్రభు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. ప్రభువు కల్దీయుల రాజును తీసుకుని రాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలు, పిన్నలు, వృద్ధులు, రోగులను తారతమ్యము లేకుండా అందరినీ నిర్దయగా వధించెను. ప్రభు అందరినీ అతని చేతికి అప్పగించెను. అతడు దేవాలయమును తగలబెట్టెను. నగర ప్రాకారములను పడగొట్టి లోపల ప్రసాదమును కాల్చివేశెను. పట్టణంలో విలువగల వస్తువులనెల్లా ధ్వంసం చేసెను. చావును తప్పించుకొని బ్రతికి ఉన్న వారిని బబులోనియాకు బందీలుగా కొనిపోయెను. వారు పారసీక రాజ్యము తల ఎత్తిన దాకా నెబుకద్నెజరుకు అతని వంశజులకు దాసులై సేవలు చేయుచూ వచ్చిరి. ఈ రీతిగా ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము నెరవేరెను. ఈ దేశము విశ్రాంతి దినములను పాటించుటలేదు కనుక ప్రాయశ్చిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుబడి ఉండును. పారసీక రాజైన కోరేసు ఏలుబడి మొదటి ఏట ప్రభువు ఆ రాజును ప్రబోధించెను. దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరినట్లు ఈ సంఘటన జరిగెను. కనుక కోరేసు లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన సామ్రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. పారసీక ప్రభు అయిన కోరేసు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను లోకమునందలి రాజ్యములన్నిటికీ అధిపతిని చేసెను. ఆయన యూదా రాష్ట్రమందలి యెరూషలేమున తన కొరకు నన్ను దేవాలయమును నిర్మింపుమని కోరెను. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగి పొండు. మీ ప్రభు అయిన దేవుడు మీకు బాసట అయి ఉండునుగాక. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మరచిపోయినచో, నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగిటికి ఖర్చుకొని పోవునుగాక, అంగిటికి ఖర్చుకొని పోవునుగాక. మేము బబులోనియా నదుల చెంత కూర్చుండి సీయోనును తలంచుకొని విలపించితిమి. అచటనున్న నిరవంజి చెట్లకు మా తంత్రి వాద్యములను తగిలించితిమి. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మరచిపోయినచో, నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగిటికి ఖర్చుకొని పోవునుగాక, అంగిటికి ఖర్చుకొని పోవునుగాక. మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగిరి. సీయోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. అందరూ యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మరచిపోయినచో, నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగిటికి ఖర్చుకొని పోవునుగాక, అంగిటికి ఖర్చుకొని పోవునుగాక. అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో ద్వారా ఆయన పునర్జీవులను చేసెను.
రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 4 నుండి 10 వరకు. సహోదరులారా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తు యేసునందు తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతం కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీయును లేవు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచియే ఉంచెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక సుతుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక సుతుని మనకు ప్రసాదించెను. విశ్వసించు వారెల్లరూ రక్షణ పొందుటకు, నిత్య జీవము పొందుటకు. విశ్వసించు వారెల్లరూ రక్షణ పొందుటకు, నిత్య జీవము పొందుటకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక సుతుని మనకు ప్రసాదించెను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆ కాలములో యేసు నికోదేముతో ఇట్లనెను, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపేనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము ఉంచలేదు. ఆ తీర్పు ఏమన్నా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానము ఇచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు అని అనగానే క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు, క్రీస్తు చేత పరిపాలింపబడుటకు సిద్ధమైనటువంటి వాడు అని చెప్పుకొని మరియు దానికి అనుగుణంగా జీవించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు అని మనమందరము తెలుసుకోగలగాలి. దాని ప్రకారముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈనాటి పఠనాలని మనము గమనించినట్లయితే దేవుని మహిమగల ప్రేమలోని మాధుర్యం, దేవుని పవిత్రమైనటువంటి ప్రేమలోని మాధుర్యము మరియు అద్భుతము ఏమిటంటే, ఇదిగో యోగ్యత లేనటువంటి, ఎన్నిక లేనటువంటి మనలాంటి వారిని ప్రేమించడం. నేటి నవీనమైనటువంటి పరిస్థితులను మనము గమనించినట్లయితే నిన్ను ఎవడైతే ప్రేమిస్తాడో అతన్నే తిరిగి ప్రేమిస్తాం. నిన్ను ఎవరైతే ఆహ్వానిస్తారో తిరిగి వారిని మనము ఆహ్వానిస్తాం. మనల్ని ఎవరైతే ఖండిస్తారో వారిని తిరిగి ఖండిస్తాం. ఎవరైతే మనల్ని క్షమించరో వారిని మన్నించడానికి కూడా మనం సిద్ధపడం. కానీ అద్భుతమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటంటే, మనము యోగ్యత లేనప్పటికీ కూడా, మనము ఎన్నిక చేయబడకున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ యొక్క విశేషత. అంత గొప్పగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాలని మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా వాక్యము వ్రాయబడి ఉన్నది. ఇదిగో కంచు సర్పమును, మనము సువిశేషం పట్టణంలో కూడా నికోదేముతో చెబుతూ ఉంటే విన్నటువంటి మాటల్లో సారాంశం కూడా ఈ విధంగానే ఉంది. ఎవరైతే కంచు సర్పమును చూస్తూ ఉన్నారో, పాము కాటు ద్వారా ఆ విషము నుండి తప్పించుకునేందుకు కంచు సర్పమును చూడడం ద్వారా వారు రక్షింపబడుతూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభువును సిలువలో చూడడం ద్వారా మనము సైతము కూడా రక్షింపబడుతున్నాం, మనము సైతము కూడా ప్రేమించబడుతున్నాం అన్నటువంటి విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఈ విషయాన్ని సిలువ నాథుడుగా ఉన్నటువంటి క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారో వారు ఎప్పటికీ కూడా ఖండింపబడరు, వారెప్పటికీ కూడా ప్రేమించబడతారు అన్నటువంటి సత్యాన్ని ఈనాటి శుభవార్త ద్వారా మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, లూకా శుభవార్త 9వ అధ్యాయం 10వ వచనంలో మనుష్య కుమారుడు తప్పిపోయినటువంటి వానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఇదియే నిజమైనటువంటి ఆ సారము, బైబిల్ సారము కూడా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలందరినీ కూడా ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించడం కోసం, ఆ నిత్య నరకాగ్ని నుండి కాపాడడం, రక్షించడం కోసం ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించి ఆయనను నమ్మడానికి, ఆయన పట్ల విశ్వాసమును ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా జీవించినటువంటి వారిదే నిజమైనటువంటి ప్రేమ అని నిరూపించుకుంటుంది. మరి క్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించేటువంటి వారముగా, పూజించేటువంటి వారముగా గమనించినట్లయితే దేవుని ప్రేమ ఇట్స్ నాట్ ఇన్ వేగ్ ఆర్ ఇట్ ఈస్ ఎ సెంటిమెంటల్ లవ్. అంటే ఏదో ఊహల్లో గాలిలో ఉన్నటువంటి ప్రేమ కాదు. అదేవిధంగా భావోద్వేగమైనటువంటి ప్రేమ అస్సలు కానే కాదు. అది క్రియారూపము దాల్చేటువంటి ప్రేమ అని గమనించాలి. నేటి కుర్రకారుని మనం గమనించినట్లయితే, కుర్రకారు మాత్రమే కాదు, అందరూ వయస్సు నిమిత్తం లేకుండా ఎవరిని బట్టే వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కాలంలో బహుశా ఎంత దారుణంగా ఉంటుందంటే, నిజమైనటువంటి మానవ రక్తానికి, కోడి రక్తానికి వ్యత్యాసం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇదిగో నేను నీ కోసము నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుంటే నా జీవితము వ్యర్థముగా ఉన్నది, నీకోసము నీ పేరును నేను ఇదిగో నా రక్తం ద్వారా రాశానని ఒక కాగితం పైన రాసి పంపిస్తే అది నిజమనుకుంటుంది, లేకుంటే నిజమని అనుకుంటాడు. కానీ అది తన రక్తము కాదని తెలుసుకోలేనటువంటి అజ్ఞానములో కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అది కోడి రక్తమో, కుక్క రక్తమో, లేకుంటే ఏదైనా కూడా కావచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ఎప్పటికీ కూడా నిజమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ అని నిరూపించుకోదు. దేవుని ప్రేమ ఇట్స్ నాట్ ఎ వేగ్, నాట్ ఈవెన్ ఎ సెంటిమెంటల్ లవ్.
భావోద్వేరకమైనటువంటి నుండి ఉద్భవించినటువంటి ఉత్ప్రేరకము లాంటిది దేవుని ప్రేమ కాదు. ఊహల్లో ఉన్నటువంటి మేఘాల్లో తేలేటువంటిది లేకుంటే గాలిలో తేలేటువంటి ప్రేమ దేవునిది కాదు. ఇట్ ఈజ్ అ టాంజిబుల్ లవ్ ఆఫ్ గాడ్. అంటే ఆ ప్రేమను మనము చూడవచ్చు. ఆ ప్రేమను మనము చూడవచ్చు అంటే ఆయన సేవలో, ఆయన త్యాగము ద్వారా ఆ ప్రేమను మనం ఫీల్ కావచ్చు. ఆ చూడవచ్చు అన్నటువంటి అర్థంలో త్యాగము ద్వారా మరియు తన వ్యక్తిగతమైనటువంటి క్రియల, అద్భుతాల, మహిమ కార్యముల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ప్రేమను స్పృశించవచ్చు, తాకవచ్చు. అంటే ఆయన మాటల్లో, ఆయన అడుగుజాడల్లో పయనించడం ద్వారా ఆ ప్రేమను మనము స్పృశించవచ్చు మరియు ఆ ప్రేమను అనుభవించవచ్చు. ఎలా? తన శ్రమలు ఏ విధంగా పడుతూ ఉన్నాడో, ఈ శ్రమ ఎవరి కోసము ఈ త్యాగం అన్నటువంటి విధముగా దానిని మనము అనుభవించవచ్చు. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ, మొదటి అధ్యాయము, మొదటి వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ శిష్యుల సమూహము తెలియజేస్తుంది, ఇదిగో సృష్టి ఆరంభము నుండి ఉన్నటువంటి జీవవాక్కును గురించి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. సృష్టి ఆరంభం నుండి ఉన్నటువంటి ఆ జీవవాక్కును మా చెవులారా విన్నాం, ఆ జీవవాక్కును మా కనులారా చూశాం, ఆ జీవవాక్కును మేము మా చేతులతో స్పృశించాము అని యోహాను గారు వ్రాస్తూ ఉన్నారు. అంటే ఒక్క మాటలో ప్రేమను ఆవిష్కరించాలి అంటే, క్రీస్తు ప్రేమను, దైవ ప్రేమను ఒక్క మాటలో ఆవిష్కరించాలంటే ఉన్నదంతయు కూడా సమర్పించాడు. అదే మనం ఈనాటి శుభవార్తలో గమనిస్తున్నాం. యోహాను గారు వ్రాసిన శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు. మాటలు కాదు, ఉన్నదంతా కూడా, ఒక్క మాటలు చెప్పాలంటే ఉన్నదంతా కూడా సమర్పణ చేశాడు. ఆనాడు అబ్రహాము ఈసాకును సమర్పించడానికి ఎలాగైతే సిద్ధపడి ఉన్నాడో, ఆ తండ్రి దేవుడు తనకున్నటువంటి, తనకిష్టమైనటువంటి, తన ప్రియమైనటువంటి, అద్వితీయమైనటువంటి కుమారుని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. అది యథార్థమైనటువంటి, నిజమైనటువంటి ప్రేమగా ఉంటుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమను వ్యక్తము చేస్తూ వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము మనం గమనించినట్లయితే 33వ అధ్యాయము 3వ వచనం. ఇది దేవుని ఫోన్ కాల్ అని కూడా చెప్తారు. దేవుని ఫోన్ కాల్, దేవునికి ఫోన్ కాల్ ఉంటుందా, ఫోన్ ఉంటుందా అంటే ఉంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. దేవుని ఫోన్ నంబరు ఇది. ఏముంటుంది అక్కడ? ఇదిగో నీవు నన్ను పిలిచినట్లయితే నేను నీకు జవాబిస్తాను. వెన్ యూ కాల్ మీ ఐ ఆన్సర్ యువర్ కాల్. నీవు నన్ను పిలిచినట్లయితే నేను నీకు జవాబిస్తాను. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఫోన్ కాల్లో మనం ఏమేమో మాట్లాడతాం, కానీ నీవు దేవుని నంబర్కి ఫోన్ చేస్తే ఆయన మాటల్లో మన ఇద్దరి మధ్య ఏం జరగబోతుందో, అంటే దేవునికి భక్తునికి మధ్య ఏమి కంటెంట్ ఉంటుంది ఫోన్ కాల్లో, లేకుంటే ఆయన పిలవగానే జవాబిచ్చినప్పుడు మాట్లాడుకునేటువంటి రీతిలో ఏముంటాయో కూడా అక్కడ వాక్యంలో వివరిస్తున్నాడు. ఏమున్నాయంటే అక్కడ నీవు ఎరుగని మహాసత్యములను, అద్భుత విషయములను నీతో నేను వెల్లడి చేస్తాను. ఇది దేవుని కంటెంట్లు. అంటే ఒక భక్తుడు భగవంతుడు మాట్లాడుకున్నప్పుడు మహాసత్యములను, అద్భుతమైనటువంటి విషయాలని నీతో వ్యక్తం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు గమనిస్తే చాలా ఎన్నోసార్లు మనం విని ఉంటాం. దేవుని ప్రేమను వ్యక్తం చేస్తూ, వ్యక్తీకరిస్తూ తల్లితో పోల్చుతూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి మరచినా కానీ నేను నిన్ను మరువను. తల్లి తన ప్రేగును తెంచుకొని పుట్టినటువంటి బిడ్డను, పసికందును మరచునా, నేను మాత్రం నిన్ను మరువను. నీ పేరును నా అరచేతుల్లో వ్రాసికొని ఉన్నాను. ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని తన వ్యక్తిగతమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. దాన్నే శుభవార్తలో మనం వింటూ ఉన్నాం 16 మరియు 17 వచనాల్లో. 16 వచనాన్ని గమనిస్తే ప్రేమ గురించి అక్కడ తెలియజేస్తుంది. 17వ వచనం చాలా ముఖ్యమైనటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా. ఏమిటంటే, ఇదిగో నేను ప్రేమ చేత పంపబడినటువంటి ఆ కుమారుడు మిమ్మల్ని ఖండించడానికి రాలేదు, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించడానికి మాత్రమే వచ్చి ఉన్నాడని సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయం 14 నుండి 15 మరికొన్ని వచనాలని మనం గమనించినట్లయితే అక్కడ ప్రవక్తకు జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియలు చూస్తున్నాం. ఇదిగో మీ మధ్యకు ప్రవక్తకు మించినటువంటి ప్రవక్తలని నేను పంపుతూ ఉన్నాను, కానీ వారి పట్ల మీ వ్యవహారము,
మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అక్కడ తెలియజేస్తున్నాడు. దేవాలయమును మన సన్నిధిని అనుభవించడం కోసం నేను దేవాలయమును ఏర్పాటు చేసి ఉన్నాను. కానీ ఆ దేవాలయం పట్ల మీకున్నటువంటి భక్తి ఎంత దారుణంగా ఉందో వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఇన్ని రోజులను ప్రసాదించిన సర్వ సృష్టిని కలిగించినటువంటి నాకు ఓ విశ్రాంతి దినము, ఒక సబ్బాతు దినమును నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఆ దినమును గౌరవించడంలో మీరు విఫలులు అయ్యారు అని వారిని ఖండిస్తూ ఉన్నాడు. కానీ అలాంటి ఖండనని నేను మరోసారి చేయను. నా కుమారుడు ఖండించడానికి రాలేదు, మిమ్మల్ని అందరినీ కూడా రక్షణను అందించడానికి వచ్చి ఉన్నాడని యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇదే జరగాలి. ఖండన అన్నటువంటిది ఎంతవరకు, లేకుంటే ఖండన అన్నటువంటిది దేవునికి అధికారములో ఉన్నటువంటిదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటిదిగా అది ఉండాలి. లేకుంటే ఎప్పటికీ కూడా అది ఉపయోగకరమైనటువంటి విధముగా ఉండదు. కావున మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుంటూ, ఆయన 2వ పట్టణంలో మనం వింటున్నాం, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలలో, ఇదిగో తన కృప ద్వారా మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. త్రూ హిస్ గ్రేస్ హీ ఈజ్ సేవింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మరి ప్రతి ఒక్కరిని కూడా తన కృప ద్వారా రక్షిస్తున్నాడు. కాబట్టి వాక్యములో విన్నటువంటి విధముగా మనము చీకటికి సంబంధించినటువంటి వ్యక్తులము కాదు. ఇదిగో చీకటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు? ద పీపుల్ హూ బిలాంగ్ టు డార్క్నెస్ ఎలా ఉంటారు? వారి వ్యవహారమును బయట పెట్టడానికి సిద్ధపడరు. కానీ వెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇదిగో చేస్తున్న ప్రతి దానిని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడా జంకు ఉండదు, ఎక్కడా భయము ఉండదు. ప్రతి దినము ప్రతి క్షణము కూడా దైవ పరిచర్యను పరిచయం చేయాలి అన్నటువంటి తత్వముతోని ముందుకు సాగుతూ ఉంటారు. కావున ప్రయత్నం చేయండి వెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉండడానికి. ఎందుకంటే ఇది సరిపోకపోతే తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరికొన్ని వారాల్లో క్రీస్తు శ్రమలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ శ్రమల ద్వారా ప్రత్యేకముగా ప్రభువైనటువంటి దేవుడు తన ప్రేమను మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఆ ప్రేమ రక్షణ కార్యమును మనకు అందజేస్తున్నాడు. కావున ఇంకను కొనసాగుతున్నటువంటి ఈ తపకాలము కానీ, మరి ముఖ్యముగా ఈ కృషితో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పునరుత్థాన క్రీస్తు మన శ్రమల పర్వము నుండి, మరణఘట్టము నుండి పునరుత్థాన మహిమలోనికి మనలందరినీ కూడా చేర్చునుగాక. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియము నుండి పుట్టెను. పొంతి పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి విశ్రాంతి దినమున ప్రభా మీ దివ్యమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఆదివార సమయములో ప్రభువా మీ దివ్యమైనటువంటి వాక్యమును మాకు అందించినటువంటి మా విశ్వశ్రీ సభను ఆశీర్వదించండి. పోప్ ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్స్ని, బిషప్పులను, మరి ముఖ్యంగా గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈనాడు మీ దివ్యమైనటువంటి వాక్యము ద్వారా ప్రభువా దైవ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమను వ్యక్తీకరించుకొని అనుభవంగా మార్చుకొని మరి ఇతరులకు పంచేటువంటి ప్రేమికులుగా మీరంతా కూడా ఉండాలి అని మమ్మల్ని మీరు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభువా ప్రేమ పేరట జరుగుతున్నటువంటి అన్యాయాలను మీకు గుర్తు చేస్తున్నాం. మరి ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, యాసిడ్ దాడులు, ఇవన్నీ కూడా లోకములో, ఈ సంఘములో, సమాజంలో పరిపాటిగా అలవాటుగా మారుతున్నాయి. ప్రభువా అలా ఇబ్బంది పడుతున్నటువంటి యువతీ యువకులను, కుర్రకారులను దీవించండి ప్రభువా. వారు నిజమైనటువంటి ప్రేమలో ఉండునట్లుగాను, నిజమైనటువంటి ప్రేమను కనుగొని ప్రభువా మీ దివ్య ఆ ప్రేమ
మీ పట్ల ఉన్నటువంటి ప్రేమగా మారినట్లుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈనాడు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి మూలనిధి స్థిరనిధి దాతలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా వారికి మీరు చేసినటువంటి మేలుల ద్వారా ఆశీర్వాదం ద్వారా కొంత సొమ్మును ఏకము చేసి విశ్వ శ్రీ సభ సువార్త పరిచర్యలో మేము సైతం ముందుకు ఉంటామన్నటువంటి తత్వముతో ముందుకు వచ్చినటువంటి ఆ మూలదాతలందరినీ కూడా దీవించండి. ఈనాటి ప్రత్యేకమైనటువంటి దాతలను దీవించండి. మరి ముఖ్యంగా దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును వారి కుటుంబములు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి కోరికను కూడా మన్నించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మరి ప్రత్యేకముగా ఇక్కడ ఉన్నటువంటి దివ్యవాణి కుటుంబం కోసం మరి దివ్యవాణి యాజమాన్యం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. అనేకమైనటువంటి త్యాగాల ద్వారా ప్రేమ ద్వారా మీ దివ్యమైనటువంటి పరిచర్యలో భాగస్థులు కావాలన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో వారు ఉన్నటువంటి వారి బిడ్డలని వారి తల్లిదండ్రులను మరి ముఖ్యంగా కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి మనవుని కూడా అంగీకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఆ ప్రభువుని వేడుకుందాం. ఈ మనవులన్నిటిని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ అర్పణములను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుతూ ఉన్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక, ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. అంధకారములో మునిగి ఉన్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్యవతారము ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాపదాస్య స్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మనొసగు జలముల ద్వారా
దత్తపుత్రులకు వరమును ప్రసాదించెను. కావునైన పరమును ఏకమై నిన్ను ఆరాధించుచు నూతన స్తుతిగానమును ఆలపించుచున్నవి. మేమును దైవదూతల దళములతో ఏకమై నీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచెను. క్రీస్తు మరణ
పరలోక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర్మందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుతాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం,
క్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. జాలువారు రుధిరామృత స్రవాలి, లోక పాప శాపధూళి ప్రక్షాళన దారలై. శివ మీద జాలువారు రుధిరామృత స్రవాలి, లోక పాప శాపధూళి ప్రక్షాళన దారలై. ప్రేమానలమై ఇల జీవానిలమై, మానవాళి విమోచన యోగానికి మూలమైన ప్రభుని విందు మధురం. నిరని గమద సరి గమదని సాసా నిరని గమద సరి గమదని ప్రభుని విందు మధురం. ప్రభుని పొందు నిరతం, ప్రభుని యందు శరణం, ప్రభుని యందు అమరం, ప్రభుని విందు మధురం. ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసు క్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచూ ఉన్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచూ ఉన్నావు. కావున మహోన్నతుడవైన మీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మననము చేయుచు నీకు ప్రీతిపాత్రముగా జీవించునట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారిగా మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బలి అయితివా ప్రభువా, బలి అయితివా ప్రభువా. పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు
భరించి రుధిరంబును అర్పించి బలి అయితివా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. కలుషాత్ముడగు యూదా విష ప్రేమను ప్రకటించి, కలుషాత్ముడగు యూదా విష ప్రేమను ప్రకటించి, పేరాశకు పాత్రుడై నిన్ను యోధులకర్పింపా, క్షమించుచు కూరిమితో, క్షమించుచు కూరిమితో బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు భరించి రుధిరంబును